నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధ్యాయులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పిలుపు. వారికి అభ్యర్థి దొరకక అరువు తెచ్చుకున్నారని ఎద్దేవా. కృత్రిమంగా ధరలు తగ్గిస్తున్నారని రైతు జేఏసీ ఆగ్రహం. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని అభినందనీయమని సీనియర్ న్యాయవాది రాజేందర్ రెడ్డి ప్రశంస. కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన అభ్యర్థి దొరకకనే అరువుగా నరేందర్ రెడ్డిని తెచ్చుకున్నారని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఇది ఆ పార్టీకి సిగ్గుచేటన్నారు. ఉపాధ్యాయులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులను, ఉపాధ్యాయులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని, పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని అరువు తెచ్చుకొని బరిలోకి దింపారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అయితే దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితే లేదన్నారు. ఈ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని జోస్యం చెప్పారు. ప్రజలు మార్పు కోరుకున్న సందర్భంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు అమలు కాని హామీలను ఇచ్చి ఊహించని రీతిలో అధికారంలోకి వచ్చిందని, కానీ 5 నెలలలోపే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలు పోటీ చేస్తే 8 స్థానాలు మాత్రం గెలిపించి రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, డిఏ ప్రతి 6 మాసాలకు ఒకసారి పెంచుతామని చెప్పి సంవత్సరన్నర పాలనలో కేవలం 1 డిఏ చెల్లించి 5 పెండింగ్లో పెట్టిందని, పిఆర్సీ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. ఈ 2 కూడా మీరు అమలు చేయలేదు. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వకపోవడము, మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వకపోవడం. ఎందుకు ఓటేయాలి వల్ల నిరుద్యోగులు ఆలోచన చేయాలి. 4,000 రూపాయలు నెలకు ఎన్ని కోట్లు బకాయి పడ్డావో మీరు ఆలోచించి. ఒక్కొక్క నిరుద్యోగికి ఇవాళ దాదాపు 50,000 పైగా బకాయి పడ్డ నీకు ఈ నిరుద్యోగులు ఎందుకు ఓటు వేయాలి? ఉపాధ్యాయులు అన్నాడు ఏమన్నారు అంటే, మొత్తం అరచేతిలోనే మొత్తం వైకుంఠం చూపించి గెలవాలి కాబట్టి ఏదైనా ఆల్ ఫ్రీ అన్నట్టు మేము వస్తే సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ తీసుకొస్తామని చెప్పారు. దాన్ని ఊసలేదు ఇప్పటివరకు. అది సాధ్యం కాదని తెలిసి అయినా ఓట్ల కోసం, ఉద్యోగుల ఓట్ల కోసం మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొద్దాం. అది హిమాచల్లో చెప్పారు. నమ్ము అక్కడ సర్వీస్లో ఉండేటువంటి ఓటర్స్ అందరూ కూడా ఓపీఎస్ వస్తుందని చెప్పి ఓటేసి గెలిపిస్తే ఇప్పటి దిక్కు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి నువ్వు ఉద్యోగులను ఈ రకంగా మోసం చేసి, డిఏలు దాదాపు ప్రతి 6 మాసాలకు డిఏ వాళ్ళకు పెంచాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది పూర్తయింది.
6 డిఏలు, ఒక్క డిఏ చెల్లించి 5 డిఏలు బకాయిలు పడ్డావు నువ్వు. ఎందుకు ఈ ఉద్యోగులు నీకు కోటేస్తావు? టీచర్లు కానీ ఉద్యోగులు పిఆర్సీ ఊసేలే. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయి నుంచి వ్యతిరేకత ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికి దిక్సూచిలా ఉన్నారని, అమెరికా, ఆస్ట్రేలియా అధ్యక్షులు సైతం మోడీ కోసం కుర్చీ ఇస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టిన రేవంత్ సర్కార్ ముస్లింల నుంచి రాష్ట్రానికి ఎంత రాబడి వస్తున్నది, హిందువుల నుంచి ఎంత రాబడి వస్తున్నదని తెలుసుకొని వాటి ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ముల్క కొమరయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జి వడ్డీ మోహన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసిండు ఒక పిచ్చోడు రాహుల్ గాంధీ అన్నట ఈయన చేసిండు. నేను చెప్తున్నా సెన్సస్ చేయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు, చేయకూడదు అని తీసుకొచ్చి 90% ముస్లింలట, బీసీలట. ఇట్లా రేవంత్ రెడ్డి తుర్కోళ్ళకి చెంచాగిరి చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక కొత్త సెన్సస్ చేయి. లక్ష్మణ్ గారు ఉదారత చూడండి. రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నుంచి ఫండ్ ఇవ్వమంటున్నాడు పాపం. ఒక కొత్త సెన్సస్ చేయి రేవంత్. నా డిమాండు, తుర్కోల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని వస్తున్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని వస్తుంది చెప్పు. ఫస్ట్ ఒక సెన్సస్ చేయి, ఆమ్దాని తీసుకురాపో. కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దబలు మీరు ఓల్డ్ సిటీ పోయి. నీ హైడ్రా మతమేందా? నీ హైడ్రా జేసీబీ మతం చెప్పు. పోయిందా? ఏలాంటి వరకు ఆడికి పోయిందా? ఓవైసీ ఖాళీలో కొడతాడు. హైడ్రా మతం చెప్పు. ఇంకోటి చేయి, సర్వే చేయి. తుర్కోలోకి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని ఉన్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని ఉన్నది చేయి. ఏందమ్మా చెప్పమ్మా. విద్యారంగ సమస్యల పట్ల పోరాటాలే కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ చేస్తున్న అభినందనీయమని ప్రముఖ సీనియర్ న్యాయవాది రాజేందర్ రెడ్డి అన్నారు. పరీక్షా సీజన్ మొదలవుతున్న సమయంలో ప్రతిభా పరీక్షలు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాకతీయ శ్రీ భాష్యం ఎస్ఆర్ విద్యా సంస్థలో 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి ప్రతిభా పరీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పట్లనే కాకుండా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే రకంగా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి యూఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీకి అభినందనలు తెలిపారు. అదేవిధంగా రానున్న 10వ తరగతి బోర్డు పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలకు చేరుకునే రకంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కాకతీయ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 10th స్టూడెంట్స్ని ఫ్యూచర్కి ప్రిపేర్ చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ దానికో అంటే వాళ్ళకు ఐడియా ఇవ్వడానికి ఏదో 10th ఎగ్జామ్స్ in the format of మల్టిపుల్ చాయిస్ మాక్ టెస్ట్ కండక్ట్ చేసిండ్రు. దానికి కూడా వాళ్ళు చాలా కృషి చేసి ఈవెన్ చుక్కరామయ్య గారి ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా క్వశ్చన్స్ తెప్పించి వాళ్ళని ప్రిపేర్ చేసిండ్రు. ఇట్స్ ఎ వెరీ గుడ్ గెస్చర్ బై యూఎస్ఎఫ్ఐ అండ్ అ వెరీ గుడ్ సర్వీస్ టు ద స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. I only hope the students take full advantage of this occasion and prepare themselves better for the 10th exam and for their future. Thank you. అదేవిధంగా కాకతీయ విద్యా సంస్థల కరెస్పాండెంట్ రజనీకాంత్ మాట్లాడుతూ 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు అందరూ ఈ ప్రతిభా పరీక్షను బోర్డు పరీక్షలకు ఒక సన్నాహక పరీక్షగా భావించి శ్రద్ధతో ఈ పరీక్ష రాయాలని సూచించారు. అలాగే ఈ పరీక్షను నిర్వహిస్తున్నటువంటి యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూనే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే రకంగా ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు.
అదేవిధంగా మహానీయుల త్యాగ జీవితాల స్ఫూర్తితో వారి ఆశయాల సాధనలో యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ముందుకు నడుస్తూ విద్యారంగ సమస్యల పట్ల విద్యార్థులను చైతన్యపరుస్తూ తమ సమాజాభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. రానున్న 10వ తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థులందరూ కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిద్ధాల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు పోషమైన మహేష్, గణేష్, యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీసీ కులగణనపై ఎంపీ అరవింద్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ డీసీసీ అధ్యక్షులు చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల కోసం తాపత్రయపడుతుంటే బీజేపీ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ అగ్రకులానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి బీసీల కోసం తాపత్రయపడుతుంటే బీజేపీ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థి లేరనడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే తమ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ప్రకటించామని గుర్తు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి తాము ఉపాధ్యాయులకే వదిలేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నో పాపాలు చేశారని వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ వస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 19న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటర్లతో సమావేశమవుతారని తెలిపారు. సమావేశంలో నూడా చైర్మన్ కేశవేను, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామర్తి గోపి, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు నరేందర్ గౌడ్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలు కానటువంటి మైనార్టీలు ఉన్నారా లేదా అని వాళ్ళకి సమాధానం చెప్పాలి. తెలివి ఉన్న నాయకుడు అయితే, నిజంగా నువ్వు బుద్ధివంతుడు అయితే ఆ విషయం చెప్పు. ఇప్పుడు మైనార్టీలకు బీసీ కోట మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు బీసీలలో వస్తారు కదా. బీసీలో లేని మైనార్టీలు అందరూ ఎట్లా వస్తారు? ఈడబ్ల్యూఎస్ కోటలు వస్తారు కదా. మరి దాన్ని నువ్వు గుర్తుంచుకోకుండా మాట్లాడితే ఏ విధంగా కరెక్ట్ అని నేను అరవింద్ను ప్రశ్నించడం దాకాడు. కొంచెం ఆ మెదడును కడుక్కో. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో ఏ కథనో అటు పోతే బయట కనిపించవు, వీడికి వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడిపోతావు. ఆ మెదడును ఫస్ట్ క్లీన్ చేసుకో. వాస్తవాలను ఎక్కించుకుంటావంటే నీ తలకాయకు మంచిగా ఉంటుంది, నీకు మంచిగా ఉంటుంది. ఇక కవిత మాట్లాడుతుంది ఇంకా అధికారంలో ఉన్నట్టే. ఇక మేము చేయడం ద్వారానే ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది, లేకుంటే నాశనమైందని. మీరు చేసిన పాపాలని కవితమ్మ గుర్తుంచుకో. మీరు చేసిన పాపాలని కడగడానికే సంవత్సరం పట్టింది మాకు. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. నీ స్థాయిని దిగజార్చుకోకు. నీకు ఉన్నటువంటి అవకాశాలను తప్పు మార్గంలో వాడుకోకని ఈ సందర్భంగా కవితకు సూటిగా నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఇక జీవన్ రెడ్డిని అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఊసిపోయిన కొమ్మ. అది ఉండేది కాదు, పీకేది కాదు. దాని గురించి మాట్లాడడం కంటే ఊరుకుండడం బెటర్. కాకపోతే మీకు తెలియాల్సింది ఏంటంటే ఎవరిని తిరస్కరించిండ్రు, ఎవరిని ఇక్కడ చేసిరనే విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తుంచుకుంటే 3వ స్థానానికి వెళ్ళిడు. ముండమోపిలా మాట్లాడకంటే వాస్తవాలు గుర్తుంచుకుంటే మంచిదని జీవన్ రెడ్డికి సూచిస్తున్నా. ఇదేమో మా ప్రత్యర్థులైనటువంటి 2 పార్టీల వాళ్ళు చేస్తున్న ఆరోపణలు బట్టి ఇది ఒకటి. ఇక ప్రధానంగా దాంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. మా పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో విద్యారంగ సమస్యలపై అనేక ఉద్యమాలు చేస్తూ విద్యారంగానికి న్యాయం చేస్తూ వస్తున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శోభన్ అన్నారు. 1970లో పురుడు పోసుకున్న విద్యార్థి సంఘం అప్పటి నుండి అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ 16వ నగర మహాసభలు స్థానిక నాందేవాడలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో జరిగాయి. మొదట నగర ఉపాధ్యక్షురాలు వీణా జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది. నగర మహాసభల సందర్భంగా సీతారాం ఏచూరికి నివాళులర్పించారు. ఈ మహాసభలను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు శోభన్ మాట్లాడుతూ 1970లో ఎస్ఎఫ్ఐ పురుడు పోసుకొని విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి ఛాంపియన్గా నిలిచిందని అన్నారు. దేశంలో శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాలను ప్రశ్నిస్తుందని అన్నారు. విద్యార్థులంతా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దుకు రుణం చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దీపిక విఘ్నేష్లు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిన విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని వాపోయారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్మెంట్స్ విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి
పల్లెత్తు మాట మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎర్రజొన్నలు, పసుపు వ్యాపారులు సిండికేట్ అవతారమెత్తి కృత్రిమంగా ధరలు తగ్గించడంపై రైతు జేఏసీ నాయకుడు అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని దళారుల అవతారమెత్తి రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముప్కాల్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో రైతు జేఏసీ నాయకులు సుంకెట్ అన్వేష్ రెడ్డి, ఉప్పల ప్రభాకర్లు మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు సాధన జరిగిందని, కానీ ఇప్పటికీ స్పష్టమైన విధి విధానాలు కేంద్రం నుండి ప్రకటన రాకపోవడం ఆశ్చర్యకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బాండ్ రాసి ఇచ్చిన ప్రకారంగా 15,000 రూపాయల క్వింటాన్లు పసుపుకు ఎంఎస్పీ కల్పిస్తామని ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదని, ఆ నేపథ్యంలోనే సాంగ్లీ మార్కెట్లో ధరను పోలిస్తే నిజామాబాద్ మార్కెట్లో ప్రతి సంవత్సరం క్వింటాల్కు 3 నుంచి 4,000 రూపాయల ధర తక్కువ పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిజామాబాద్ వ్యాపార వర్గాలు పసుపు ధర తక్కువ అని రైతు భావిస్తే మరో రోజు మార్కెట్లో టెండర్ వేస్తామంటే ఆ కుప్పను ఏ వ్యాపారి టెండర్లు వేయకూడదని తీర్మానం చేసుకున్నామన్నారు. తీర్మానాన్ని ఉల్లంఘించి టెండర్ వేస్తే ఆ వ్యాపారికి 5,000 రూపాయల జరిమానా నిర్ణయం చేసుకోవడం వీరి సిండికేట్ అవతారం రూపొందిందని నిర్ధారిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పసుపును ఆహార దినుసుగా భావించి ఎంఎస్పీ జాబితాలో చేర్చి 15,000 రూపాయలు ధర వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యాపారస్తుల పద్ధతి మార్చుకోవాలి. మేము కూడా ఒక ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కలెక్టర్కి మాట్లాడడం జరిగింది. కలెక్టర్ కూడా వీళ్ళ మీద ఎవరైతే వ్యాపారస్తులు ఆ రకంగా చేస్తున్న చర్యలు తీసుకొని ధరను నిలకడగా ఉంచాలనేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బోర్డు ఇస్తామో ధర ఇస్తామని చెప్పి 2019లో హామీ ఇచ్చి మళ్ళీ మొన్న 23 అసెంబ్లీ ముందు ఎలక్షన్ల ముందు బోర్డును ఏర్పాటు చేస్తామని ఒక అనౌన్స్మెంట్ చేసి గజెట్ రిలీజ్ చేసి మరి మన సంక్రాంతికి బోర్డును ఏర్పాటు చేస్తున్నామని ఒకటి నిజామాబాద్లో వాళ్ళు కార్యాలయం చాలు చేస్తున్నామని పెట్టిండ్రు. మరి ఆ కార్యాలయం ఎక్కడుందో తెలియదు, దానికి ఒక ఐఏఎస్ అధికారులు తెలియదు, దాని విధి విధానాలు రాలేవు, దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించాలి. కనీసం మొన్న బడ్జెట్లోనే కేటాయించాలా, కానీ దాంట్లో కూడా రూపాయి కేటాయించాలి. మరి రైతుకు కావాల్సింది ఏంటి? పసుపు రైతు డిమాండ్ ఏంటి? మరి ధర రావాలా, మరి ధర వస్తలేదు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మాట్లాడాలి. అరవింద్ కూడా దీన్ని సమాధానం చెప్పాలని మాట్లాడుతుంది. అట్లా ఎర్రజొన్న విషయంలో కూడా ఇది పంట తగ్గుతూ ఉన్నది. ఇది కూడా మక్కకు ఎక్కువ సాగు పెరిగిండ్రు, జొన్న తగ్గింది. ఇది 4,500 ఉన్నటువంటి ఎర్రజొన్న పంట చేతికి రాగానే 3,700 చేసేసారు. అంటే వ్యాపారస్తులను మేము వాళ్ళ తీరు మార్చుకోవాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ధర ఉంది, మీరు సిండికేట్ అయి రైతులు ముంచేటటువంటి విధాన్ని మార్చుకోవాలి. ఈ విషయంలో కూడా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 పంటల విషయంలో పిలిచి ధరను నియంత్రించి రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మేము కలెక్టర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేటి తరం విద్యార్థుల్లో మొబైల్స్ ఒక వ్యసనంగా మారిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. వాటికి ఎంత దూరంగా ఉంటే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందని స్పష్టం చేశారు. చిన్నారులు విద్యలో రాణిస్తూ మొబైల్ ఫోన్లను దూరంగా ఉండి భవిష్యత్తుకు కాపాడుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హితవు పలికారు. జిల్లా కేంద్రం చంద్రశేఖర్ నగర్ హెచ్పిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సరస్వతీ మాత ఆశీస్సులతో విద్యార్థులు విద్యలో రాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే తమ మేధోశక్తిని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి మేధావి అయిన అబ్దుల్ కలాంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఒకవైపు వ్యాపార రంగంలో తీరిక లేకుండా ఉంటూ విద్యాలయం నడపడం అంటే కత్తి మీద సాము లాంటిదని యాజమాన్యాన్ని అభినందించారు. ఇప్పుడున్న యువత ముఖ్యంగా స్టూడెంట్స్కి నేను అందరికీ కూడా ఒకటి కోరుతా ఉన్నా, మీరు మొబైల్స్కు దూరం ఉండాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మొబైల్ తోటి మనకు ఎంత లాభమో 10% లాభం ఉంటే 90% నష్టం ఉంది. కనుక మీ అందరికి కూడా కష్టపడండి. ఈజీ వే కాకుండా కష్టపడి మనం సాధించింది శాశ్వతంగా ఉంటుంది. లాంగ్ పీరియడ్ మనము ఆ కష్టం మనకు ఫలితం లభిస్తుంది. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు
కలలు గనండి, డ్రీమ్స్, దాన్ని సాధించడానికి కూడా కష్టపడండి. యువత అనుకుంటే సాధించలేనిది ఏది లేదు. వారు చెప్పినట్లు అందరికీ ముఖ్యంగా యువతకు ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు మీ గోల్ ఏముందో డిసైడ్ చేసుకోండి. మీరు ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, ఆ విధంగా డాక్టర్లా, కలెక్టర్లా మీ గోల్ని సాధించడానికి కష్టపడండి. విద్యతో పాటు హెల్త్ స్ట్రెంగ్తన్ కోసం కానీ స్పోర్ట్స్, ఇతర యాక్టివిటీస్లో కూడా పాల్గొనండి. ఎందుకంటే హెల్త్ స్ట్రెంగ్తన్తో పాటు స్పోర్ట్స్ అనేటి ఈరోజు చాలా అన్ని ప్రభుత్వాలు కూడా ప్రిఫరెన్స్ ఇస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఖేలో ఇండియా టార్గెట్ ఏంటిదంటే ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు సాధించడం అనేది మోడీ గారి గోల్. అది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో సాధించిన స్పోర్ట్స్ వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలుగుతూ ఉన్నాయి. స్పోర్ట్స్ అంటే ముఖ్యంగా శరీర దారిద్ర్యంతో పాటు మానసిక ఉల్లాసం ఉంటుంది. మరోవైపు కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో మోటూరి దయానంద్ గుప్తా, పాఠశాల డైరెక్టర్లు సందీప్, కిరణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ యాదగిరి సంతాప సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ విన్నవించింది. ఈ సభకు మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులు ముఖ్య వక్తలుగా హాజరవుతున్నారన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కార్నాటి యాదగిరి సంతాప సభను జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్ఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాస్లైన్ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సుదీర్ఘకాలంగా జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యాదగిరి సంతాప సభను పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంతాప సభకు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మాడి నర్సయ్య తదితరులు ముఖ్య వక్తలుగా హాజరవుతున్నారన్నారు. యాదగిరి సంతాప సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు, విప్లవ అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సమావేశంలో పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి సిహెచ్ సాయన్న, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కరక గణేష్, టీయూసీఐ జిల్లా నాయకులు విఠల్, కిరణ్, సిఎల్సి జిల్లా నాయకులు జలంధర్ పాల్గొన్నారు. ఆదర్శ కమ్యూనిస్టు, నిజాయితీపరుడు, నిగర్వి, నిరాడంబరుడు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరన్న ఈ నెల 1వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు. ఆదర్శ కమ్యూనిస్టు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరన్న సంతాప సభ ఈ నెల 17న సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి విప్లవ శ్రేణులకి, పార్టీ అభిమానులకి సిపిఎంఎల్ మాస్లైన్ నగర కమిటీగా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కామ్రేడ్ యాదగిరన్న నిజామాబాద్ జిల్లాలో సుదీర్ఘకాలంగా ఈ జిల్లా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా జిల్లాలోని అనేక ప్రజా సమస్యలకు సంబంధించి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ముఖ్యంగా నిజాం సాగర్, సింగూరు జలాల కోసం జిల్లాకి తరలించాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు కామ్రేడ్ యాదగిరన్న. ఇప్పుడు కొన్ని తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రకృతి పరంగా మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవించిన సందర్భాల్లో స్థానికంగా ఉండే సామాజిక కార్యకర్తలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలన్నదే ఆపద మిత్ర ముఖ్య ఉద్దేశమని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లు నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకొని విపత్తులు వాటిల్లిన సమయాల్లో సేవలందించాలని సూచించారు. అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ అందిస్తుండగా 100 మందితో కూడిన మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపిక చేసిన సుమారు 300 మంది కమ్యూనిటీ వాలంటీర్లకు 3 విడతలుగా ఆపద మిత్ర శిక్షణ అందిస్తున్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వాలంటీర్లను అభినందించారు. ప్రకృతి పరంగా మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవించిన సందర్భాల్లో స్థానికంగా ఉండే సామాజిక కార్యకర్తలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఆపద మిత్ర పేరిట శిక్షణ అందించడం జరిగిందని అన్నారు. జాతీయ రాష్ట్ర స్థాయిల్లో విధులు నిర్వర్తించే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రతి చోట అందుబాటులో ఉండే అవకాశాలు లేనందున కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. విపత్తులు సంభవించిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి తదితర అంశాలపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అగ్నిమాపక తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లు నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకొని విపత్తులు వాటిల్లిన సమయాల్లో సుశిక్తులైన సైనికుల తరహాలో సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు తమ అనుభవాలను నేర్చుకున్న అంశాల గురించి పంచుకున్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అయితే దీంతో మీకు పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ తర్వాత కూడా ఫర్దర్గా మేము కూడా మీకు ట్రైనింగ్స్ ఉంటే చెప్తాం. తర్వాత మీరు ఏదో ఆపద మిత్ర అంటే దాన్ని సరదాగా తీసుకునేది యాక్చువల్గా గవర్నమెంట్ స్కీమ్ ఇది. దీన్ని మనం సరదాగా తీసుకొని ఏదో చేయదలుచుకోలేదు. మేము ఏదో గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వమంది కాబట్టి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం చాలా బాగుంది. ఏంటంటే ఎక్కడి నుంచో మీకు ఫస్ట్ రోజు చెప్పాను, ఎక్కడి నుంచో మనం ఎన్టీఆర్ఎఫ్ టీమ్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చేసరికి ఎంత టైం పడుతుంది, ఇక్కడ చాలా జరిగిపోతాయి. కాబట్టి మనం యాక్చువల్గా ఫస్ట్ జరిగితే ఏదైనా ఒక ప్రమాదం జరిగింది అనుకోండి, ఫస్ట్ విక్టిమ్స్ ఎవరు మనమే. కాబట్టి విక్టిమ్స్ నుంచి వాలంటీర్స్గా, ఆపద మిత్ర వాలంటీర్స్గా ఫస్ట్ రెస్పాండర్స్. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించడంతో పాటు కులగణనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర బీజేపీ కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను సవరించడంతో పాటు కులగణనపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద వర్గాలకు కాకుండా కార్పొరేట్ వ్యక్తులకు, సంపన్న వర్గాల కోసం కేటాయించిన పద్ధతిలో కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. వెంటనే సవరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీసీ బిల్లును ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడాన్ని మేము స్వాగతిస్తున్నామన్నారు. ఈ బీసీ బిల్లును బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఆమోదింపజేసి బీసీ బిల్లును ముందుకు తీసుకురావాలని, లేకపోతే బీసీల పట్ల చరిత్రహీనులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్, సిపిఐ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్న వర్గాలకు పనిచేసే బడ్జెట్ లాగా ఉంది, కానీ నిజంగా పేదలు మధ్యతరగతి వారికి ఈ బడ్జెట్ ఉపయోగకరంగా లేదని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ బడ్జెట్ను సవరించి పేద వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక నిర్ణయం చేయడం జరిగింది కులగణకు సంబంధించినటువంటి. ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈరోజు ఇంకొంతమంది సర్వేలో పాల్గొనలేదు, బీసీలు తక్కువ సర్వేలో పాల్గొనడానికి కూడా ఈ చర్చ జరగడం జరిగింది. ఏదేమైనా ఈ కులగణకు సంబంధించినటువంటి సర్వే అనంతరం ఈ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో వెనుకబడ్డటువంటి బీసీలకు, అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దానికోసం ఇప్పటికే స్థానిక సంస్థలు జరిగినటువంటి ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. మేము కోరుతున్నది ఏంటంటే, ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే పాలక పార్టీ బీజేపీ ఉందో దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ముస్లింలు బీసీలు కాదని చెప్పేసి కళాఖండిగా చెప్తా ఉన్నారు. దీన్ని సిపిఐ పార్టీగా మేము వ్యతిరేకిస్తాం. పట్టభద్రులకు అన్ని విధాలుగా న్యాయం జరగాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమని ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ పెద్దొల్ల గంగారెడ్డి అన్నారు. మోస్రా మండల కేంద్రంలో బాధ్యత పట్టభద్రుల అభ్యర్థి అయిన చిన్న మైల్ అంజిరెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. బీజేపీ పట్టభద్రుల అభ్యర్థి డాక్టర్ చిన్న మైల్ అంజిరెడ్డి తరపున ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ పెద్దొల్ల గంగారెడ్డి ప్రచారం నిర్వహించారు. మోస్రా మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి వారి సమస్యలను, అలాగే బీజేపీ అభ్యర్థి తన సేవ సంస్థ అయినటువంటి ఎస్ఆర్ సంస్థ ద్వారా విద్యార్థులకు యూనిఫామ్లు, నోట్బుక్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని వివరించారు. అలాంటి వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఓటును ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మోస్రా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేధావులందరూ కూడా ఈ దేశం పట్ల, ఈ యొక్క సంస్కృతి పట్ల, ఈ సమాజం పట్ల, పార్టీల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మేధావికి సంబంధించినటువంటి ఓటర్స్ కాబట్టి అందరూ కూడా, మేధావులందరూ కూడా అన్ని రకాల ఆలోచన వేసి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తారనేటువంటి పూర్తి విశ్వాసము, నమ్మకము ఈ యొక్క ఓటర్స్ పైన ఉంది. కాబట్టి ఈ దేశంలో అన్ని రకాల, అన్ని సామాజికంగా గాని, ఆర్థికంగా గాని, తర్వాత ఉన్నటువంటి ఎడ్యుకేషన్ విషయంలో గాని అన్ని రకాల కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి ఓటర్స్ కాబట్టి పూర్తి యొక్క నమ్మకము ఈ యొక్క ఓటర్స్ పైన ఉంది. గత ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక నిరుద్యోగుల విషయంలో, నిరుద్యోగ వృత్తి గాని, ఉద్యోగాలు ఇస్తున్నటువంటి విషయంలో గాని, అన్ని రకాల విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థులకు స్టైఫండ్ విషయంలో గాని ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం కారణంగా విద్యార్థులు, విద్యార్థి మేధావులందరూ కూడా ఇబ్బంది పాలు కావడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అంతరిక్షానికి సంబంధించిన ప్రయోగశాలలను నిశిత ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేయడం పాఠశాల యాజమాన్యం యొక్క గొప్పతనమని భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రమాదేవి అన్నారు. శనివారం రాత్రి జరిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఏ కార్పొరేట్ పాఠశాల నిర్వహించని విధంగా మొట్టమొదటిసారిగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం పాఠశాలలో అంతరిక్షానికి సంబంధించిన ప్రయోగశాల ఏర్పాటు చేయడం నిశిత ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం యొక్క గొప్పతనానికి నిదర్శనమని భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రమాదేవి అన్నారు. అత్యుత్తమైన ప్రమాణాలతో నేటి రోజుల్లో పాఠశాలను నిర్వహించడం సాధారణ విషయం కాదన్నారు. నగరంలోని అమ్మ వెంచర్లో గల నిశిత ఇంటర్నేషనల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. ఈ పాఠశాలలో నేటి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా డిజిటల్ తరగతులు, క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం శుభ పరిణామమన్నారు. అనంతరం కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి.
కార్యక్రమంలో గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు సాయిలు, పాఠశాల చైర్మన్ నిఖిల్, చీఫ్ ప్యాట్రన్ వినయ్ కుమార్, డైరెక్టర్ పూజ, సమన్వయకర్త రాజు, పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. How it is running within few minutes, and I just went in to see the campus also, so that when I speak I can talk about the campus. So I went in and I saw, and already I've seen the video also what Nikhil has shown me. It's a wonderful campus, and you parents are really lucky to have such facilities in this school for your children. And I don't think where I did as a principal, I don't think I've provided that to Nikhil. It was, I call it as a village school. My school, I used to call it as a village school. And Nikhil was my student from class 5 till class 10. A wonderful guy. So my profound pranams to the founder of Nishita International School and other educational institutions what they have started, Shri Bhumaya Garu. And my compliments to the chief patron, Mr. Vinay Kumar, and the director, the charming lady, Pooja, and my dear student, Nikhil, the chairman of the school, and also all of you who are present here. And as I already told you, Nikhil was my student, and I should say my heart is jumping with joy. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తన సొంత నిధులతో 3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మద్దతుతో ప్రచారం నిర్వహించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తన స్వంత నిధులను వెచ్చించి 3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తానని పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా భైన్సాలోని హరియాలి ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లోని ఉద్యోగులకు చేయూత ఇచ్చే విధంగా చర్యల్లో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు బాధ్యతాయుతంగా పాటుపడతానని తెలిపారు. పట్టభద్రులందరూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓటు వేసి గెలిపించి ప్రజాసేవ కల్పించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రాంతవాసుల సూచనల మేరకు తాను బైన్సా పట్టణ పరిధిలోని గ్రంథాలయాల ఆధునికీకరణకు బాధ్యతాయుతతో కృషి చేస్తారని వెల్లడించారు. ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కారోన్ముఖులై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వాన్ని చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పట్టభద్రులను కలిసి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ ఉపాధి కల్పన విషయాలను వివరించి వారి మద్దతు కూడగట్టుకునేందుకు పాటుపడాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సానుకూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సంబంధిత అవకాశాన్ని పార్టీ శ్రేణులు సద్వినియోగం చేసుకుని తనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు అంకిత భావంతో పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్చారి, విఠల్ రెడ్డి, నారాయణరావు, పటేల్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలు కానీ అదేవిధంగా మన నరేందర్ రెడ్డి గారి యొక్క అభిమానులు కానీ మరి బూతుల వారిగా లిస్టు తీసుకొని ఇక్కడ మీ బిడ్డలకు చెప్పండి, చదువుకున్న పిల్లలకు చెప్పండి. ఇవాళ ఈ గవర్నమెంట్లోనే 53,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి గతంలో 10 ఏళ్ళైనా పట్టుమని కనీసం 2 లక్షలు కూడా ఇవ్వలేదు. అదే కాకుండా ట్రాన్స్ఫర్స్ చేసినాం, టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దయచేసి ఆ ఓటర్ లిస్ట్ ఉంది, ఆ లిస్టు ప్రకారం బూతుల వారిగా ఇక్కడ ఎవరెవరైతే బూతుల ఇన్ఛార్జీలు ఉన్నారో బూతుల వారిగా కూర్చొని మరి ఆ ఓటర్ల దగ్గరికి వెళ్ళి కలిసి ఓటు అడిగే బాధ్యత మీది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకున్న ఆల్రెడీ వెళ్తున్న టీంతో పాటుగా కాంగ్రెస్ వేదికల టీం రేపటి నుంచే ఖచ్చితంగా జయం కావాలి. మన దీనికి వేదికపై ఉన్న ఖచ్చితంగా మరి మన పాటిల్ గారు
లేకపోతే ఇక్కడ మనకున్న మిగతా కాంగ్రెస్ ఇన్ఛార్జెస్, డిసిసి ప్రెసిడెంట్స్ ఎవరైనా రేపటిలోగా ఇన్ఛార్జీలు వేసుకొని మరి మా టీం అండ్ మీ దగ్గరికి పాంప్లెట్ తోటి వెళ్ళి ఖచ్చితంగా ఓటింగ్ ఎలా వేయాలన్నది కూడా మనం మోడల్ బ్యాలెట్ పేపర్ ఒకటి చూపిస్తూ సీరియల్ నెంబర్ 2 పక్కన మనం ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే 1 అనే ఒక లైన్ వేయడం అనేది కూడా వాళ్ళకి నేర్పుతున్నారు. మరి ముఖ్యంగా ఇప్పటివరకు పెద్దలందరూ బాగా పరిస్థితికి వాళ్ళు వచ్చేసేది, వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ కారణాల్లో ఉన్నారు. నిరుద్యోగులు గతంలో ఎప్పుడు కూడా నిరుద్యోగులు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీకి పాజిటివ్ కారణం లేదు. బట్ ఈసారి మన అదృష్టం ఏంటంటే నిరుద్యోగులందరూ కూడా మన పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. మరి ఉద్యోగుల విషయానికి వచ్చినా కూడా చాలా మటుకు మరి సానుకూలంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కొంచెం మోటివేషన్ చేసే ఓపిక ఉన్న మనకు డెలిగేట్స్ కావాలి. తప్పకుండా అటు ఉద్యోగులు, నిరుద్యోగులు మరి నిజంగా చెప్పాలంటే ఈవెన్ అన్ని రంగాల వారికి మన ముఖ్యమంత్రి గారు మరి చాలా చక్కగా మరి వర్క్ చేస్తూ ముందుకు వెళ్తూ మరి దేశంలోనే మన రాష్ట్రాన్ని అన్నింటిలో మరి అగ్రగామిగా ఉంచుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. హైదరాబాద్ నగరం హైదరంగూడలోని ఎమ్మెల్యేల క్వార్టర్స్లో టీపీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు భేటీ అయ్యారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు టీపీసీసీ చీఫ్ దిశానిర్దేశం చేశారు. నందిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకలకు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఆలూరు మండల కేంద్రంలోని కుర్మ సంఘంలో జరిగిన డీజే రాకేష్ దంపతుల కుమారుని బారసాలకు హాజరై చిన్నారిని వినయ్ రెడ్డి ఆశీర్వదించారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం నాడు చెక్ డ్యాంలో చేపల వేటకు వెళ్లగా గంగపుత్రుడు బండి కిషన్కు 15 కిలోల చేప లభ్యమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు మాదిరిలానే ఆదివారం కూడా చేపల వేటకు వెళ్ళగా తనకు 15 కిలోల బొచ్చ చేప లభించిందన్నారు. 15 కిలోల బొచ్చ చేప లభించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి రామకృష్ణ తన కుమారులు బొబ్బిలి రుద్ర, కార్తికేయ, బొబ్బిలి ఋషి కారుణ్యలకు నూతన వస్త్రధారణ కార్యక్రమం నిర్వహించారు. ఆ శుభకార్యానికి పలువురు కాంగ్రెస్ నాయకులు వచ్చి చిరంజీవులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం మాజీ మంత్రి బూదన్, ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి నగరంలోని బొబ్బిలి వీధిలో గల రామకృష్ణ ఇంటికి వెళ్లారు. చిన్నారులను ఆశీర్వదించి రామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన హరిత సేన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ సృష్టికర్త, కారణ జన్ముడని కొనియాడారు. ఆయన 71 జన్మదినం సందర్భంగా కేటీఆర్ మరియు సంతోష్ కుమార్ల పిలుపు మేరకు మొక్కలు నాటినట్లు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లా అంతటా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు 3 మొక్కల చొప్పున నాటి కేసీఆర్కి బహుమతిగా ఇవ్వాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
కృత్రిమంగా ధరలు తగ్గిస్తున్నారని రైతు జేఏసీ ఆగ్రహం. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.